ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక రాజు, ఒక చిత్రం, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మన దృక్కోణం మన జీవితాన్ని ఎలా మార్చగలదో చెప్పే ఒక అద్భుతమైన కథ. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన బలహీనత అదే మన బలంగా ఎలా మారగలదు? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈ కథలోనే దొరుకుతుంది. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? ఒకానొక రాజ్యంలో ప్రజలందరూ ఎంతగానో ఇష్టపడే ఒక రాజుగారు ఉండేవారన్నమాట. అంతా బానే ఉంది కాని ఆయనకు వ్యక్తిగతంగా ఒక పెద్ద సవాలుండేది. ఆ రాజుగారు చాలా తెలివైనవారు, దయగలవారు. అందుకే ప్రజలంటే ఆయనకు, ఆయనంటే ప్రజలకు ఎంతో ప్రేమ. కాని ఆయనకొక పెద్ద సవాలు కూడా ఉంది. ఏంటంటే ఆయనకు ఒక కాలు, ఒక కన్ను మాత్రమే ఉన్నాయి. ఒకరోజు రాజుగారు తన పూర్వీకుల చిత్రపటాలు చూస్తున్నారన్నమాట. అవి చూశాక ఆయనక్కూడా తన చిత్రం వాళ్ల పక్కనుండాలనిపించింది. కాని వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన శారీరక లోపాలతో తన చిత్రం అందంగా ఎలా వస్తుంది? భవిష్యత్ తరాలు తన్ని ఎలా గుర్తుంచుకుంటాయని బాగా ఆందోళనపడ్డారు. ఈ ఆలోచనతో రాజుగారు ఒక ప్రకటన చేయించారు. తన రాజ్యంలో ఉన్న గొప్ప చిత్రకారులనే కాదు, పక్క రాజ్యాల్లో ఉన్నవాళ్లను కూడా పిలిపించారు. కాని ఈ ఆహ్వానం వాళ్లలో సంతోషం కంటే భయాన్నే ఎక్కువ కలిగించింది. వచ్చిన చిత్రకారులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ల మనసులో ఒకటే మాట: రాజుగారికి ఒక కన్ను, ఒక కాలు లేవు. ఆయన చిత్రాన్ని అందంగా గీయడం అసాధ్యం. ఒకవేళ మనం గీసింది నచ్చకపోతే రాజుగారికి కోపం వస్తుంది, మనకు శిక్ష తప్పదు. చూశారా, వాళ్ల దృష్టి అంతా సమస్యమీదే ఉంది, పరిష్కారం మీద లేదు. అందుకే అందరూ ఏదో ఒక సాకు చెప్పి మెల్లగా జారుకున్నారు. అలా అందరూ చేతులెత్తేశాక కథలో అసలైన మలుపు వచ్చింది. అందరూ అడ్డంకులు చూస్తున్న చోట ఒక యువ చిత్రకారుడు మాత్రం ఒక అవకాశాన్ని చూశాడు. అతను ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ యువకుడు ఎంతో ధైర్యంగా రాజుగారి ముందుకు వచ్చి, మహారాజా, నేను మీకోసం ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తాను, అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పాడు. అతని మాటల్లోనే ఆత్మవిశ్వాసం చూసి రాజుగారికి ఆశ కలిగింది. సభలో ఉన్న మిగతా వాళ్లన్నరికీ ఆశ్చర్యం, ఆసక్తి రెండూ కలిగాయి. ఇంకా ఆ చిత్రకారుడు తన పని మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. సభలో అందరికీ టెన్షన్ పెరిగిపోతోంది. అసలా చిత్రకారుడు రాజుగారి లోపాలను ఎలా చూపిస్తాడు? రాజుగారికి కోపమొస్తుందా లేక మెచ్చుకుంటారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఆ చిత్రకారుడు తన కళాఖండాన్ని ఆవిష్కరించడానికి సభకు తీసుకొచ్చాడు. దాన్ని చూసిన రాజుగారితో సహా సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అసలా చిత్రంలో ఏముంది? ఆ చిత్రకారుడు అంతలా అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏం గీశాడు? ఆ చిత్రకారుడి తెలివి చూడండి. అతను రాజుగారి లోపాలను దాచిపెట్టలేదు, వాటినే ఆయన బలాలుగా మార్చేశాడు. ఎలాగంటే, రాజుగారు ఒక గుర్రం మీద కూర్చునున్నారు, అది కూడా ఆయనకున్న ఒకే కాలు కనిపించే వైపు నుండి. చేతిలో విల్లు పట్టుకుని బాణాన్ని ఎక్కుపెడుతున్నారు. మరి కన్ను? ఆ బాణాన్ని గురిచుట్టానికి ఒక కన్ను మూశారు కదా, ఆ మూసిన కన్నే ఆయనకు లేని కన్ను. చూడండి, ఇప్పుడు ఆ లోపాలేవీ బలహీనతలుగా లేవు, ఒక యోధుడి లక్షణాలుగా మారిపోయాయి. చూశారా ఎంత అద్భుతంగా ఉందో? అయితే ఈ కథ కేవలం ఒక రాజు, ఒక చిత్రం గురించే కాదు, ఇది మనందరి జీవితాలకు వర్తించే ఒక చాలా ముఖ్యమైన సందేశాన్నిస్తోంది. ఈ కథలోని నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మనం ఇతరులలో లోపాలను వెతకడం మానేసి వారిలో ఉన్న మంచిని చూడాలి. సమస్యలను చూసి భయపడటం కాదు, సానుకూల దృక్పథంతో వాటిని ఎలా పరిష్కరించవచ్చో ఆలోచించాలి. బలహీనతలను తాచడం కాదు, వాటిని మనం బలాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. సరే, ఈ నీతిని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఇది కేవలం ఆలోచనలకే పరిమితం కాకూడదు, ఆచరణలో పెట్టాలి. మన ముందు ఒక సవాలు వచ్చినప్పుడు, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దాన్ని ఒక సమస్యలా చూడకుండా ఒక అవకాశంగా చూడగలగాలి. అయ్యో, ఇది లేదు అని బాధపడే బదులు, సరే, ఉన్నదాంతో ఏం చేయగలం అని ఆలోచించాలి. ఒక్కోసారి మనం బలహీనతలనుకునేవే మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలు కావచ్చు. మన దృక్కోణం మారితే చాలు, పరిష్కారాలు అవే దొరుకుతాయి. అయితే ఈ కథ విన్నాక ఒకరికి భలే సరదాగా ఒక డౌటొచ్చిందట. ఆ డౌటేంటంటే, అసలు రాజుగారికి ఒకటే కాలు కదా, మరాయన సభలోకి ఎలా నడిచొచ్చారు? భలే ప్రశ్న కదా. అంటే కథను ఎంత శ్రద్ధగా విన్నారో అర్థమవుతోంది. బహుశా ఆయనకు ఊతకర్రలాంటిదేదైనా ఉండి ఉండొచ్చు. చివరిగా
ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. మన జీవితంలో మనం చూస్తున్న ఏ చిత్రానికి ఒక కొత్త కోణం, ఒక భిన్నమైన దృక్కోణం అవసరం. ఒకసారి ఆలోచించండి.